భగత్ సింగ్ తండ్రి గారికి లేఖలో ఏం రాశాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. గౌరవనీయులైన తండ్రి గారికి నా హృదయపూర్వకంగా నమస్కారము. నేను చిన్నగా ఉన్నప్పుడు తాతగారు మన బంధువులందరి ఎదురుగా ఒక మాట చెప్పాడు, మీకు గుర్తే ఉండుంటది. నన్ను దేశ సేవకుడిగా అర్పిస్తున్నానని చెప్పి ఆ రోజే ప్రకటించాడు. అందుకని నేను పెళ్లి చేసుకొని సంసార జీవితం గడపాలని నాకు లేదు. దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే మరణిస్తాను. మా తాతగారు ఇచ్చిన మాట కోసము నేను దేశ సేవకుడిగానే ఉండిపోతా, దేశం కోసమే మరణిస్తానని చెప్పేసి ఆ లేఖలు రాసి నన్ను మీరు వెతుకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంట్లోకించి. ఇది చాలా మందికి కొంచెం విచిత్రంగానే అనిపించవచ్చు. ఎందుకంటే తాతగారు భగత్ సింగ్ చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట, కానీ భగత్ సింగ్ పెద్దగా అయిన తర్వాత కూడా తాతగారి నెరవేర్చాడు. ఇలా ఎంతమంది తాతలు తండ్రుల మాటలు నెరవేర్చే వాళ్ళు ఉంటారు. ఒకసారి ఆలోచించుకోండి అందరూ. దేశం కోసం పుట్టిన భగత్ సింగ్ గురించి చాలా మందికి తెలియదు. అలాంటి భగత్ సింగ్ గురించి బ్రిటిష్ వాడు ఏమన్నాడో తెలుసా మీకు? భగత్ సింగ్ లాంటి వారు ఒక్కరున్నా ఈ దేశాన్ని మనం పరిపాలించలేము, అందుకని భగత్ సింగ్కి ఎంబడే ఉరిశిక్ష వేయండి అని చెప్పేసి వాళ్ళ అధికారులు మాట్లాడుకున్నారు. అలాంటి భగత్ సింగ్ గురించి ఈ దేశస్తులు ఇంకా తెలుసుకోకపోవడం చాలా దురదృష్టము. ఏదో కొద్దిగా గొప్ప ఆ సినిమాలో రావడం వల్ల కొంతవరకు తెలిసి ఉండొచ్చు, కానీ మామూలుగా అయితే భగత్ సింగ్ జీవిత చరిత్ర మన దేశస్తులకు చాలా మందికి తెలియదు. బ్రిటిష్ వాడే భయపడ్డాడు భగత్ సింగ్కి. అలాంటి భగత్ సింగ్ గురించి ఈ దేశస్తులు తెలుసుకోకపోవడం చాలా 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 ఇక మీరే ఊహించుకోండి. ఇక నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వచ్చే వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాత.